ఓ సహోదరి నేను కూటం చేస్తున్నా, ఉద్యోగ కూటాలని మేము అనౌన్స్మెంట్ చేసాం, ఇంటికి పేపర్ పంపించాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పేపర్ తీసుకొని చూసుకుంది, నేను వస్తానమ్మా అంది. మొదటి రోజు రాలేదు, రెండో రోజు వచ్చింది. ప్రభు నాకు అప్పటికి అన్ని ఇచ్చేశారు, కావలసినన్ని. వచ్చి అంది కదా, అమ్మ మరి కూటానికి కావలసిన అందరియా దేవుడు సమకూర్చాడా అన్ని సమకూర్చాడమ్మా. నేను ఇద్దామనుకున్నాను కూటానికి ఎంతో కొంత, నా దగ్గర ఏమి లేవు, మరి సమయానికి ఏమి లేకుండా పోయినాయి అంది. సర్లేమ్మా, ప్రభు నాకు ఇంకో వైపు నుంచి తెచ్చారుగా, ఆయన పని జరుగుతుందిగా, వదిలేసే ఆ విషయం అన్నాను. సరే సరే అంది. ఇక్కడ కూటంకి వచ్చింది. ఆ రోజు ఇక రేపటితో లాస్ట్, ఆ రోజంతా ఉంది. రెండో రోజు అంతా, మూడో రోజు ఇక కూటం చేయకొట్టేస్తాం. మధ్యాహ్నానికి ఫోన్ వచ్చింది నాకు. ఏంటి అనంటే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మ, నువ్వు చీరల మడతల్లో పెట్టిన డబ్బులు మామయ్య తీసేశాడు, చీరలన్నీ కింద పడేసేసి వెళ్ళిపోయాడు అంది. కంగారుగా నేను ఇంటికి వెళ్ళి వస్తాను ఒకసారి అంది. ఏంటమ్మా లాస్ట్ రోజుకి వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి అన్న. కాదండి, పని ఉందండి, నేను వెళ్ళి మళ్ళీ అన్నీ వచ్చేస్తానండి. సరే వెళ్ళిరా. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఎందుకు అంత అడావుడికి వెళ్ళావు అని నన్ను అడిగితే అప్పుడు చెప్తుంది, అమ్మా నాది పొరపాటు, క్షమించండి, డబ్బులు లేవన్నావుగమ్మా నాతో, అదే నేను చేసిన తప్పు. నేను చీరల మడతల్లో దాచిపెట్టి బీరువాలో పెట్టి వచ్చాను. వాడు ఎలా చూశాడో మా తమ్ముడు తీసేసాడు ఆ డబ్బులు మొత్తం. నేను దేవుని పనికి ఇచ్చినా నాకు దేవుడు నన్ను మెచ్చుకునేవాడేమో, చాలా పొరపాటు చేశానమ్మా. చేతులు కాళ్ళు పట్టుకుంటున్నాను. నేను అన్నాను, అలా ఎందుకు చేసావు, మొత్తం ఏమని మేము అడగంగా, పోనీ నీ దగ్గర ఉన్నట్లు ఎంత కొంత దేవుని పని కొరకు ఇచ్చే పనిగా ఒట్టి చేతులతో ఎందుకు వచ్చావు నువ్వు, తప్పేనమ్మా, క్షమించండి. కలిగిన వాడికి ఇవ్వబడుతుంది, లేని వాడికి కలిగింది కూడా తీసివేయబడుతుంది. లేదు నా దగ్గర ఏమీ లేదు అని అంటే గనక కలిగింది కూడా తీసేస్తాను. అలాగే నువ్వు ఎప్పుడు చెప్పకు దేవుని పని విషయంలో.